నేను టాప్రా వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ జేఎస్లో మరి ఏదైతే ఉందో వరంగల్ జిల్లాకు మరి మేమిద్దరము ఏదైతే సుధీర్ గారు ఉన్నారో నేనున్నారో మరి ఇన్ఛార్జిగా ఉన్నాం. మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మా పెన్షనర్ దాదాపుగా మేము వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళం ఏమీ అంటే మేము డిమాండ్గా వాళ్ళని అడిగేది ఏంటంటే మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మరి డిఎల్ కానీ కాకపోతే మరి పిఆర్సీ కానీ మాకు ప్రకటించాలని, మరి అదేవిధంగా మరి మాకు ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో మరి ఏడేడ్ వాళ్ళకి ఈహెచ్ఎస్ అనేది లేదు. మరి ఏదైతే మాకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈహెచ్ఎస్ సరైన డాక్టర్ లేదు, మరి పరీక్షలు కూడా చేయటం లేదు, మరి మందులు కూడా సరిగా ఇవ్వటం లేదు. కాబట్టి మాకు ఆ సౌకర్యం ప్రతి జిల్లాకి ఒక 2-3 సెంటర్లు మరి వాళ్ళు ఈహెచ్ఎస్ సెంటర్లు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మేము వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళం, మేము నగదు పెట్టి మరి రోగాలు మాకు ఎక్కుతున్నాయి కాబట్టి మాకు నగదు రహితమైన నగదు ఏదైతే నగదు ఉందో నగదురహితమైనటువంటి మరి వైద్యం ఏదైతే ఉందో అందించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని బజార్లో పడేయని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళం ప్రభుత్వానికి ఎంతో సహకరించినాం. మరి వాళ్ళు రావడానికి కూడా మా వంతుగా ఎంతో కృషి చేసినాం మరి ఉద్యోగస్తులుగా. కాబట్టి మాకు త్వరగా